మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. మామూలుగా ప్రెస్ మీట్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ వీటిపైన ఎమ్మెల్యేగా పెట్టాలనుకున్నా, కానీ దురదృష్టవశాత్తు ఒక చంద్రగిరిలో ఉన్నటువంటి ఒక కర్మజాలి, ఒక సత్య హరిశ్చంద్రుడు, సత్యాలే అని మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు, వేరేం మాట్లాడను కూడా మాట్లాడు. ఆ సత్య హరిశ్చంద్రుడు, ఆ సత్య హరిశ్చంద్రుడి వల్ల మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తూ ఉంది. ఈరోజు చూసుంటారు ఆ సత్య హరిశ్చంద్రుడు ఏం మాట్లాడినాడు అని మా గురించి. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం నాయకుల్ని, అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు. రే భాస్కర్ రెడ్డి, నీ బెదిరింపులకు ఎవడు భయపడరా? రే భాస్కర్ రెడ్డి, నీకు చెప్తున్నా, నా కార్యకర్తపై 20 ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా. నా పైన దాడి చేస్తే నేను భయపడినా, నేను వదిలేసా. నా కార్యకర్తని ఏదైనా చేసినట్టు వదలను, నేను గుర్తుపెట్టుకోరా భాస్కర్ రెడ్డి. ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా. ఆ బాధతో మాట్లాడుతున్నా. దయచేసి మీడియా సోదరులు తప్పుగా అనుకోవద్దని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా. ఒకటి, నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు. 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు అపోజిషన్లో చేసావు. 5 సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని, అదేవిధంగా ఆ రోజు కూడా బెదిరించావు. అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసావు. అదేవిధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారి పైన గెలిచిన నెలకే ఇదే విధంగా 2014 నువ్వు గెలిచిన నెలకే ఆ రోజున్న రామచంద్ర నాయుడు గారి పైన, పెద్ద ఆయన గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు. దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు. దాని తర్వాత 6 మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడ్డుకున్నావు. ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు. ఆ విధంగా దాని తర్వాత 2019లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2019లో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు. నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు. నా సొంత ఊర్లో పులివర్తివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న నేండగుంట ఉండొచ్చు, పక్కనున్న శంగంపల్లి ఉండొచ్చు, పక్కనున్న కావిలివారిపల్లి ఉండొచ్చు, పక్కనున్న అచ్చమ్మగ్రారు ఉండొచ్చు, పక్కనున్నటువంటి ఏ ఊరైనా అన్ని ఊర్లో ఆ రోజు 2 వీలర్లో రౌండ్ కొట్టి వారం రోజులు అందరిని భయభ్రాంతులు చేపించావు, కొట్టించావు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది ఊర్లో వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు ఎక్కడైనా జరిగిందా? రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది, జిల్లాలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిందా? ఎక్కడో చిన్న చిన్న చెదురు మదురు జరిగింది తప్పించి ఎక్కల్లా. ప్రతి ఒక్క అధికారిగా నేను చెప్పా జరగకూడదని. అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు కూడా చెప్పా, మనం డెవలప్మెంట్ చేద్దాం, డెవలప్మెంట్ ప్రకారం వెళ్దామని. రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా, డెవలప్మెంట్ చేస్తున్నా, డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా. ఎక్కడ కానీ నాకు అధికారంగా ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను తిరగట్లా. అధికారులని సారని పెట్టి మాట్లాడుతున్నా, వాళ్ళకి గౌరవిస్తున్నా, నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా. నీలాగా సింగిల్ చార్ వేసుకుని కూర్చొని మాట్లాడాల. నీలాగా నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని పక్కన కూర్చోబెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడిలా. వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా. ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తూ ఉండేది. గుర్తుపెట్టుకో, నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో. మీకు ఇంకా చెప్పాలంటే భాస్కర్ రెడ్డికి నైజాం నాకంటే మీకు ఎక్కువ తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది నెంబర్ 1 అతనిది అణువున అంటే ఇసుక నేను పట్టాను కాబట్టి ఈరోజు గెలిచా. నా కుటుంబ సభ్యులు మేము అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతని పేరే నేను తుమ్మలగుంట అపరిచితుడు అని పెట్టా. అంటే కరెక్ట్గా ఏదైనా రాయి కనపడితే జనాలు ఎదురుగా కార్యకర్తలు వచ్చినారా, ఎదురుగా నాయకులు వచ్చినంటే దండం పెట్టుకుంటాడు. అంటే ఎందుకంటే ఇతను దైవభక్తి ఉన్న వ్యక్తి, దైవంని బాగా నమ్ముతాడు. ఇతను తప్పుడు చేయడం ఇమీడియట్గా. ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్కడైనా దండం పెట్టింది మీరు చూసారా? ఈ వారంలో ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? ఈ నెల రోజులు ఎక్కడైనా దండం పెట్టింది చూసారా? అతను నైజం అది.
ఆ విధంగా నటన చేసే వ్యక్తి కాబట్టి ఊరి వారందరూ కూడా నటన అంటారు. దొంగ దొంగ అని అందరిని దొంగ అంటాడు. నీకు మీ ద్వారా అతనికి కూడా చెప్తున్నా, మీరు కూడా మీకు అతని నైజం గురించి మీకు తెలుసు. చాలా నాకంటే ఉండే మీడియా సోదరులు చాలామందికి అతను జెడ్పీటీ స్థాయి నుంచి ఉన్నాడు కాబట్టి మీకు తెలుసు. అతని నైజం ఏమంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఈరోజు న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అది తట్టుకోలేకపోతున్నాడు. ఆ రోజు మీకు చెప్పుంటే ఇదే ప్రెస్ క్లబ్లో 1 ఇయర్ ముందు చెప్పా, ఎలక్షన్ 3 నెలల ముందు చెప్పా, ఎలక్షన్ 6 నెలల ముందు నేను పెట్టా, మా మిస్సెస్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులంతా గెలిచేది రేపు నేనే, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. సహకరించే ఆర్డీఓ కనక నరసారెడ్డి ఉండొచ్చు, 6 మండలాలకు సంబంధించిన కిరణ్ ఉండొచ్చు, నిశాంత్ రెడ్డి ఉండొచ్చు, తుడా ఆఫీస్లో ఉన్నటువంటి స్పెషల్ డెలిట్ లిస్ట్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసు లక్ష్మి ఉండొచ్చు. ఎవరైనా సరే ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు మార్చుకోండి. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారంటీ, నేను గెలిచేది గ్యారంటీ. మీరు చేసిన తప్పులకు సిబిసిఐడి ఎంక్వైరీ చేపిస్తానన్నా. అదేవిధంగా గెలిచిన తర్వాత నేను మొత్తం డీటెయిల్గా ఏమేమి జరిగింది రిపోర్ట్ ఎత్తుకుని సిఐడి అధికారులకు ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది, స్టేట్ టీసీకి మెయిల్ పెట్టడం జరిగింది. ఈ 1.5 ఇయర్లో మేము ఎన్ని కాపీలు మెయిల్ పెట్టాము అన్నీ కూడా అథారిటీ చేసి వాళ్ళకి మళ్ళా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సిఐడి అధికారులు ఆర్డీఓ ఆఫీస్ ఉండొచ్చు, ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి దానిపైన ఎంక్వైరీకి వెళ్తే నువ్వు తట్టుకోలేకపోతా ఉన్నావు. 2 రోజుల్లో 2 ఆఫీసులకు వెళ్ళే లోపల బెంగళూరులో ఉన్నా నేను వదిలేసిపోయినా వ్యక్తి పరిగెత్తుకొని వచ్చినావంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నా పైన నింద పంపుతున్నావు. నువ్వు ఆ నిందకి ఎన్ని రకాలు వాడాలంటే అన్ని రకాలు వాడుతూ ఉండవు. ఇదొకటి అవుతే ఇంకొకటి లెక్కేసుకోవాల్సింది ఏమంటే మీరు ముఖ్యంగా ఆలోచించాలి. నా పైన దాడి చేసిన దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది. నువ్వే చెప్పావు, పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి చెప్పినానన్నావు, డిఎస్పీ గారికి చెప్పినానన్నావు, ఇంకెవరికో చెప్పినానన్నావు. దాడి జరుగుతుందని నీ కుటుంబ సభ్యులు చెప్తేనే నీవు చెప్పావు. నువ్వు చెప్పలేదంటే తెలియదు కదా. నీ కుటుంబ సభ్యులే నా పైన దాడి చేయించారు, దాంట్లో నీ పాత్ర ఉంది. ఈ ఫోన్లు సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్నీ తీస్తూ ఉండారు. దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ నీ నిజాయితీ అంటున్నావు, ఎక్కడ నేను కేసులు ఇరుక్కుంటాను నేను కానీ నా కుటుంబ సభ్యులని ఒక బాధతో నువ్వు ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నావు. నీ దారి మీకు చెప్తున్నా, భాస్కర్ రెడ్డికి ఒకటే ఏం చెప్తలుచుకున్నా అంటే, భాస్కర్ రెడ్డి నేను నీకు చెప్తున్నా, అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికినా. నువ్వు జనాలని, ప్రజల్ని, అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు. నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎస్పీఎల్ అయినా, కాలేజ్ లీడర్ అయినా, డిగ్రీలో సెక్రటరీ అయినా, పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను. నీ బుడ్డ బెదిలకు భయపడను. నేను ఆ రోజు చెప్పినా, ఏ రోజు చెప్తున్నా, నీ బుడ్డ బెదిలకు నేను భయపడను. నేను క్లారిటీగా చెప్తుండా. నువ్వు బెదిరించినట్లు ఈరోజు నువ్వు చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు. ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు పంపించావు. నేను ఆయన గురించి పట్టించుకోవాలా, నా గురించి పట్టించుకుంటాడు చెప్పండి అన్నావు. కారు ఎత్తుకొని అందరి ఇళ్ళకి తిరిగినావు, తెలుగుదేశం నాయకుల ఇళ్ళకంతా తిరిగావు. వారంగాల అడుక్కున్నావా లేదా? భాస్కర్ రెడ్డి చెప్పు ఇప్పుడైనా. నేను ఆయన గురించి పట్టించుకున్నా, నేను ఎక్కడో వ్యాపారం చేస్తా ఉన్నాను, నన్ను వదిలేయమను అడుక్కున్నావా లేదా? ఇటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతావు. నువ్వయ్యా ఒక మనిషి, నీ వల్ల ఈరోజు చాలామంది అధికారులు సస్పెండ్ అవుతున్నారయ్యా. తుడాలో కానీ ఎంఆర్ఓ ఆఫీసులు అన్నింటిలో కూడా నీ వల్ల అయ్యా. నీలాగా నేను బ్లాక్మెయిల్ చేయలే, నీలాగా ఎక్కడ చేయలే. అందితే చుట్టూ అందకపోతే ఆ రోజు అట్లే ఉండా, ఈ రోజు అట్లే ఉండా. ఏ రోజు ఎమ్మెల్యేగా నేను నిలబడ్డానో 2019లో అదేవిధంగా ఈరోజు ఉండా. ఆ రోజు 2014 నుంచి ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా, అట్లే ఉండా. అధికారులకు గౌరవించే సంస్కృతి మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ మాకు నేర్పించింది. తెలుగుదేశం పార్టీలోనే అధికారులకు కానీ, ప్రజలకు కానీ గౌరవం ఇచ్చాలని సంస్కృతి నేర్పించింది మాకు తెలుగుదేశం పార్టీలో మా చంద్రబాబు నాయుడు గారు, మా పెద్ద ఆయన, మా చిన్న ఆయన లోకేష్ బాబు గారు. నీలాగా, నీ నాయకుల్లాగా రోజుకు ఒక మాట మాట్లాడే వ్యక్తులు కాదయ్యా మేము. భాస్కర్ రెడ్డి గుర్తుపెట్టుకో.
అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చంద్రగిరిలో నియోజకంలో వచ్చిన అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు. మీ ద్వారా చెప్తున్న అధికారులకి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు మీకు అదొకటే అనుకున్నారు. బాలాజీ డైరీ కాడ ఎకరాలు అమ్మేశాడు. మీకు ఇంక మర్చిపోయినా సారీ, మంచి పాయింట్ అడిగారు మన మిత్రులు. కోవిడ్ వచ్చింది, నేను లక్షలు పెట్టేశానన్నాడు. ఎక్కడయ్యా నువ్వు లక్షలు పెట్టింది? ఎక్కడ లక్షలు పెట్టావు? ప్రతి ఒక్కరు డోనర్స్. ఈ కోవిడ్ మిక్స్లో ఆ రోజు రూరల్ ఎంఆర్ఓని పెట్టుకొని ఎక్కడెక్కడైతే మఠం ల్యాండ్ ఉందో ఫామ్ 21 ఏనో 22 నాకు ఐడియాలా 22 కింద అన్నీ మార్చి అమ్మేశావు. దానికి సంబంధించిన కరెంట్ ఇవ్వాలంటే ఈరోజు బాలాజీ డైరీ వెనకాల కట్టుకున్నారు. అందరూ చూడండి పోయి మీరు, అరెకరా కాలెకరా అంతా అమ్మాడు. దానికి కరెంట్ ఇవ్వాలంటే కలెక్టర్ ఈయనంటే ఆ రోజు కలెక్టర్ని పిలిపించుకొని నువ్వు ఇప్పించినావు. అందరూ మన అవసరం ఉన్నాం. కోవిడ్ టైంలో మన బాధలు పడుతూ ఇంట్లో ఉన్నాం. మీరు కూడా ముసుగులు వేసుకొని మీడియా సోదరులు తీసుకుంటా ఉన్నాం. ఆయన పని ఏం చేశాడు తెలిసిన? కోట్లాది ఆస్తులు కొట్టాడు. ఎంఆర్ఓ అంటే కోట్లాది ఆస్తులు కొట్టి మొత్తం మార్చి అమ్మేశాడు కోవిడ్ టైంలో. ఇటువంటి చేశాడండి. ఒక్క నిమిషం, ఇంకోటి అండి, అప్పుడే అన్నాడు నేషనల్ ఫ్లాగ్ ఎరగా ఇచ్చేదానికి నాని అడ్డం పడుతున్నాడని. నేను ఎక్కడ అడ్డం పడలా. నేను లెటర్ కూడా పెట్టా ఎలక్షన్ ముందు. ఎయిర్పోర్టు సంబంధించిన అథారిటీ ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి, పర్మిషన్ ఉందా, పర్మిషన్ తీసుకొని కట్టాలి ఫస్ట్. దాంతోపాటు ఏం చేసి దీంట్లో 2,75,00,000 2,95,00,000 దానికి ఇచ్చారు. దానిపైన ఎంక్వైరీ అడిగా. మీరు ఆలోచించండి, ప్రజల సొత్తు ఎంతైనా. అదే బర్మా టీక్ అంటాడు, వుడన్ టీక్ అంటాడు, ఏ టీక్ అంటాడు నాకు తెలియదు. నేను క్లారిటీ చెప్తున్నా. ఆడ ఫోన్లు నేను చూసా. నేను డోర్ టు డోర్ పోయినప్పుడు చూస్తే ఐరన్తో స్ట్రక్చర్ లేపాడు. బర్మా టీక్ ఎక్కడుందో నాకు కనపల్లా. 2,75,00,000 లేదా 95,00,000 ఒక దీనికి వాడొచ్చండి. దానిపైన ఎంక్వైరీ ఏమన్నా. నేను నేషనల్ ఫ్లాగ్ దండం పెడతా, మనందరికి నేషనల్ ఫ్లాగ్ దండం. నీలాగా నేషనల్ ఫ్లాగ్ ముసుగు పెట్టుకొని 1,50,00,000 దొబ్బేలా ఏది చేసిన అవినీతి. మీరు ఇప్పుడు చూడండి, మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ఆఫీస్లో ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చా అండి? ప్రెస్ మీట్ పెట్టిన ఆఫీస్ చూసారు, వెనకాల ఐపీఎల్ది అన్ని దాంట్లో పెట్టచ్చునా? నీ సొంత జేబు సంస్థలకు ఈరోజు వాడుకుంటా ఉండవు. ఈరోజు కూడా కొందరు అధికారులు అతని వెనకాల ఉండారు. నేను మాట్లాడట్లా. తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఈరోజు అతని చేతిలో ఉంది. కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ పైన 22.5 కోటి బ్యాంకులు డిపాజిట్లు వేసుకుని ఆ డబ్బులు వాడుకుంటా ఉన్నాడు. 3 నెలలకు ₹1,00,00,000 ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, అది వాడుకుంటా ఉన్నాడు. అడిగితే మెయింటెనెన్స్ అంటాడు. మెయింటెనెన్స్ ఏమని నేను చూస్తే తుడాలో మెయింటెనెన్స్ చూస్తే ఎవరైతే పార్క్ పెట్టారో వాళ్ళకి 3 years మెయింటెనెన్స్ ఇచ్చుండారు. ఇంకెక్కడి నుంచి మెయింటెనెన్స్ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? చెరువును పూడ్చి చేయడం అంటే ఎన్జిటి నిబంధనలు కానీ ఏదైనా కానీ చెరువును తవ్వడమే గొప్ప కథ. అలాంటిది 89 ఎకరాల చెరువును పూడ్చి చేసి క్రీడా మైదానం ఏర్పాటు చేసి దాన్ని అసోసియేషన్కు బాడుగులకు ఇవ్వడం ఇలాంటి పనులు చేస్తున్న నేపథ్యంలో మీరు చెరువును చెరువుగా ఉండిస్తారా లేకపోతే మళ్ళీ అది వదిలేస్తారా? ముందు ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందండి, కోర్టులో ఉంది. కోర్టు ఏ డైరెక్షన్ దాని ప్రకారం నేను వదలను, అదే ప్రకారం పోతాను. మీకు కూడా గుర్తుంటుంది, అవిలాల చెరువు ఉంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పెట్టింది. దాని తర్వాత లేఅవుట్ వేయాలంటే కోర్టు వేయలే. పెద్ద ఆయన గారు అందరూ రిక్వెస్ట్ ప్రకారం 2018లో దాన్ని అవిలాల పార్క్ వాకింగ్ ట్రాక్ చేశాడు. కాంపౌండ్ కట్టి ఎవరు హ్యాండ్ పోకుండా అంటే ఆక్యుపై చేసుకోవాలనుకున్నారు. ఆక్యుపై కాంపౌండ్ కట్టి వాకింగ్ ట్రాక్ వేశారు. ఎక్కడ కానీ దాన్ని డిస్టర్బ్ చేయలే. చెరువుని చెరువుగానే పెట్టారు, చెరువుని చెరువుగా గారు పెట్టారు. కానీ ఎక్కడ కానీ వాకింగ్ ట్రాక్ చేయలే. ఎక్కడ వాకింగ్ ట్రాక్ చేయలే. చెరువుగానే పెట్టి వాకింగ్ ట్రాక్ చేశారు. ఎక్కడ ఇది చేయలే. కానీ నువ్వు చేసిన పనేమే నీ ఇంటికి ఆ రూట్లో పోయేదని గేట్లు పెట్టుకున్నావు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కూడా మీరు ఇంకోటి నటన అంటున్నాడు. మా భార్య పైన మహానటి అని పెట్టావు. రే భాస్కర్ రెడ్డి, నీకు అక్క చెల్లెలు ఉండరా? నేను వాళ్ళని గౌరవిస్తా. మహిళలకు గౌరవి. నిన్న కరెక్ట్గా వారం కూడా కాల హాస్పిటల్ ట్రీట్మెంట్ ఈరోజే వచ్చింది తిరుమలకి. కాలు ఇంకా స్వెల్లింగ్ తగ్గట్లా. నీలాగా నటించారు భాస్కర్ రెడ్డి. నీలాగా ఎవరు తప్పు చేయరు. ఈరోజు నువ్వు చేసిన తప్పుల వల్ల అందరూ బలిపస్ అవుతా ఉన్నారు. ఎన్జిటికి సంబంధం లేకుండా సహజ నీటి వనరులు రక్షించుకోవడం మీ ప్రభుత్వం బాధ్యత. అంటే నీటిని నిల్వ చేయడం ప్రభుత్వం బాధ్యత. అలాంటి చెరువులు పూర్తి చేసినప్పుడు మీరు ఎన్జిటితో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా ఆ చెరువు మీద. అంటే మీరు చెప్పింది 100% ఉంది అండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో ఉంది దాని డైరెక్షన్. ఈ చెరువు కాదు గ్రీన్ ట్రిబ్యునల్లో ఉండేది, అవిలాల చెరువు అంటే కాదు అవిలాల చెరువు కాదు, తుమ్మలగుంట చెరువే గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది. అవిలాల చెరువు ఏది లేదు. మేము ఎందుకు చెప్తున్నా అంటే
చెరువు అనేది మేము కూడా డెవలప్ చేసాం. ఎట్లా చేసామంటే ఆక్యుపేషన్ లేకుండా దాంట్లో ఏమి చేయకుండా కాంపౌండ్ కట్టి సైడ్లో వాకింగ్ ట్రాక్ లాగా జనాలు నడుచుకొని పోతా చేసాం. దాంట్లో పార్కు చెట్లు ఏం పెట్టలా, లేదా ఒక దాంట్లో తుడాకు సంబంధించిన గెస్ట్ హౌస్లు కట్టించలా, దాంట్లో సంబంధించిన స్కూల్స్ కట్టిలా, దాంట్లో స్పోర్ట్స్ పార్కులు పెట్టలా, దాంట్లో టెన్నిస్ క్లబ్లు పెట్టలా, రకరకాలు చేయలే. ఎక్కడ ఇతను అది సొంత సంస్థ అనుకున్నాడు. ఇప్పుడు ఆ వాటిపైన అన్నిటికీ ఆరోపణలు వచ్చి వాటిపైన అంతా చర్యలు తీసుకునేసరికి అన్యాయంగా తుడాలో ఉన్నటువంటి అధికారులను బలిబస్సు చేస్తున్నాడు. మొత్తం తుడాలండి. తుడా తరపున 243 కోట్లు చంద్రగిరికి సంబంధించిన 6 మండలాలకి డైవర్ట్ చేశాడు. ఇంకొంచెం డబ్బు ఆల్రెడీ 6 నెలల ముందు 1 ఇయర్ ముందు తుడా డబ్బు వాడాడు. మీకు ఎక్కడైనా చూసారా? మీ ఇది వినండి. అంటే నేను ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టాలని కొన్ని పాయింట్స్ మర్చిపోతా ఉన్నాను, కానీ మీరు అడిగిందని చెప్తున్నా, మీరు వినాలి. మనం అధికారిగా మీ మీడియా దీంట్లో కూడా ఉన్నారు, మీడియా క్లబ్ ఉంటుంది, మనం యజమాను దీంట్లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉంటారు. దీంట్లో ఏదైనా ఒక్క వస్తువు కొనాలంటే పర్సనల్ కొనుక్కోవచ్చా? లేదు కదా. ఎంపీడీఓ 6 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ నుంచి ఆయన తిరుగుతున్న క్యాన్వాస్కి ఆయన కుటుంబ సభ్యులు తిరిగినటువంటి క్యాన్వాస్కి, ఎలక్షన్ క్యాన్వాస్కి ఉద్దిపప్పు, మిరియాలు, బెల్లం, జీలకర్ర, కందిపప్పు ఇట్లా కోట్లు వాడి బిల్లులు ఉన్నాయండి. ఎవడేం చేస్తారా? ఇవన్నీ ఎత్తుతా ఉన్నాను కాబట్టి ప్రెస్టేషన్ లేదంటే అది మాట్లాడుతున్నాడు. ఒకే ఒక చిన్న గొట్టిగల మండలంలో 44.5 లక్ష వాడినాడు. రూరల్ మండలంలో 1,10,00,000 అంటున్నారు, అది ఇంకా రావాలి కరెక్ట్గా. పాకాల్లో 60 లక్షలు అంటున్నారు. అన్నీ వస్తూ ఉంది. నేను ఆడిటింగ్ చేపిస్తా. వాళ్ళు అప్పుడున్న ఎంపీటీ వాళ్ళు ఈకపోయినా ఆడిటింగ్ పెడుతున్నా. అది ఒకటి అన్నాడు, నేను నీతి నిజాయితీ పరచు నేను రాసినాను అంటున్నాడు. నీతి నిజాయితీ నాయన భాస్కర్ రెడ్డి, నీ నీతి నిజాయితీ తొందరలో తెలుస్తుంది. నువ్వే నీ లెటరే నువ్వు రాసినా చూడు సీఎం గారికి, ఆ లెటరే వస్తూ ఉంది. ఆ లెటర్ ప్రతి దానికి నాయన భాస్కర్ రెడ్డి ఎంక్వైరీ వస్తుంది. అన్ని 6 మండలాలకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీసులపైన ఆడిటింగ్ వస్తుంది. సుమారు నువ్వు వాడినటువంటి 2 కోట్లు ప్రొవిజన్స్ బిల్ అన్నీ లెక్క వస్తుంది. నువ్వు వాడిన పిఆర్ఓ ఆఫీసులు ఉన్న 6 మండలాల పిఆర్ఓ ఆఫీసులు వాడినావు, ఫర్నిచర్ ఎంపీడీ ఆఫీసులు ఎక్కడ కొన్ని అది లెక్క వస్తూ ఉంది. 6 మండలాల్లో వీళ్ళు పెట్టుకున్నావు పిఆర్ఓలుగా, వాళ్ళకు తుడా ఆఫీసు జీతాలు ఇచ్చింది లెక్క వస్తూ ఉంది. 6 మండలాలు ఇక్కడున్న కేవీఎస్ ఆఫీసులో నువ్వు నీతి నిజాయితీ వ్యక్తి అయితే కేవీఎస్ ఆఫీసులో ఉన్న కంప్యూటర్లు, కేవీఎస్ ఆఫీసులో ఉన్న కలర్ జిరాక్స్ అర్ధరాత్రులు ఎందుకు ఆఫీసు ఎక్కించి తుడాలో దించావు? కేవీఎస్ ఆఫీసు నువ్వు నీతి నిజాయితీ అయ్యా, నేను ఎవడు మేము చేసిన తప్పంటాను. తుడా ఆఫీసులో ఉన్నటువంటి తుడా ఆఫీసులో కొన్న 52 లక్షల రూపాయలకు సంబంధించి కంప్యూటర్లు ఉండొచ్చు, వివిధ సామాగ్రి, ఒక జిరాక్స్ మిషను, బైండింగ్ మిషన్ 54 లక్షలు ఏమది సపరేట్గా. ఇవన్నీ నీ ఆఫీసులో పెట్టుకున్నావు, వాడుకున్నావు. కరెక్ట్గా ఎక్కడైతే అక్కడ మైన్స్ వాసుదేవ్ రెడ్డిని రైడ్ చేశారో, ఎక్కడైతే కరెంట్ ఆఫీసులు రైడ్ చేసినావో, 3వ రోజు నువ్వు అర్ధరాత్రి 11 గంటలకు ఎక్కించుకుని ఎట్లా దించావు తుడా ఆఫీసులో? వీడియో ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర, అన్నీ ఉంది. ఆడ ఎక్కించేది ఉంది, దించేది ఉంది, అన్నీ పెట్టుకోండా. నీకు చిన్న పుస్తకం కాదు, చిరిగిపోయిన పుస్తకం చూపిస్తా. చిరిగిపోయిన పుస్తకం అన్నీ ఉంది నా దగ్గర. మొబైల్ ఎన్ని వాడింది ఉంది, కెమెరాలు ఎన్ని కొన్నావు లెక్క ఉంది. దేనికి తుడా ఆఫీసు కెమెరాలు అవసరం అండి? మీరు ఎక్కడైనా ఉన్న తుడా ఆఫీసు కెమెరా, అది విత్ రికార్డింగ్ ఆటోమేటిక్ ఇదంట, నాకు వర్షన్ తెలీదు, అది అవసరమా? కొన్ని ఉంది. నోకియా మొబైల్ కొన్ని ఉంది. నీ దగ్గర పనిచేసే రిటైర్డ్ ఆర్డీఓల్ని నీ దగ్గర పెట్టుకుని రిటైర్డ్ తహసీల్దార్కి ఇచ్చే జీతాలు లిస్ట్ ఉంది, డిఏ లిస్ట్ ఉంది, ఈఏ లిస్ట్ ఉంది. నేను అధికారిని బలిపస్తు చేయకూడదని గమ్మున ఉండా. అధికారిని బలిపస్తు చేయాలంటే ఎప్పుడో చేస్తుంటా. నీ వల్ల అధికారులు రోడ్డుకు రాకూడదు కుటుంబాలన్నీ. ఈరోజు అంటున్నావు అధికారులు ఈయన వల్ల జీతాలు రావట్లేదని. ఎందుకయ్యా రావట్లే జీతాలు? నా పైన దాడి చేయించమన్నావు. చంద్రగిరి డిఎస్పీకి నువ్వే చెప్పానంటావు. ఆ రోజు నేను చంద్రగిరి డిఎస్పీకి ఫోన్ చేశా, నా పైన దాడి జరుగుతా ఉంది సార్ అని. 45 నిమిషాలు రాలే ఒకరు కూడా. ఆ రోజు ఎస్పీకి చెప్పా, ఫోన్ ఎత్తలా. మా భార్య గారు ఫోన్ చేశారు, ఆమె ఫోన్ చేస్తే ఎత్తలా. మీరందరూ ఉండే సాక్షి, అందరూ అధికారులు ఉన్నారు, ఇక్కడ ఉన్న మీడియా సోదరులంతా. 45 నిమిషాలు ఏ అధికారాన్ని వచ్చాడా? మీరు ఆలోచించండి. ఆ రోజు ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్, ఒకరిగా 2-3 ఇన్స్పెక్టర్లు, నీ డబ్బు, నీకు సంబంధించిన అవినీతి డబ్బు మెడ్రాస్ నుంచి తెచ్చి ప్రతి ఆఫీస్కి షిఫ్ట్ చేసి నిజం కదా? నీకు సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ఎస్బీ డిపార్ట్మెంట్లో కూర్చొని, ఎస్బీలో కూర్చొని ఒక రాజశేఖర్ అనే ఇన్స్పెక్టర్, అది కూడా పేరు చెప్తున్నా, రాజశేఖర్ అనే ఇన్స్పెక్టర్ కూర్చొని
మండలాలపై తెలుగుదేశం సంబంధించి 6 మండలాల్లో కూర్చొని 6 మండలాల పోలీస్ అధికారులను పెట్టుకొని నువ్వు సమావేశం పెట్టుకొని ఏ పోలింగ్ స్టేషన్లో ఏ తెలుగుదేశం నాయకుడు నువ్వు అరెస్ట్ చేయాలని లిస్ట్ చేసింది అధికారి చేసిన తప్పు కదా? నా పైన దాడి జరుగుతాను ఆ అధికారికి తెలిస్తే సస్పెండ్ చేసేది తప్పు కదా? అంటే నా పైన చంపాలను చిన్న దాడి చేయలేం మేము. అంత ఇన్సిడెంట్లో కూడా కూచివారిపల్లి ఎంత పెద్ద ఇన్సిడెంట్ మీకు తెలుసు. నా పైన దాడి చేయడం ఇన్సిడెంట్ ఎంత తెలుసు. వీళ్ళిద్దరినే మేము చేయనప్పుడు ఇంకెవరిని చేస్తాం చెప్పండి? నీ గంజా బ్యాచ్ చేసే ఇది మా పైన రుద్దుతాండవు. మా వాళ్ళు బెదిరిస్తాండవు. ఏమంటాడు వాడు అంటాడు నా కార్యకర్తల్ని, రే భాస్కర్ రెడ్డి రే ఇంకా నేను పచ్చిగా మాట్లాడుతాను నాకు ఇంకా వచ్చురా, నా కార్యకర్తని వాడు వీడు అని మాట్లాడినావు అనుకో టైం బాగుండదు. టైం అయితే బాగుండదు నీకు చెప్తున్నా. వాడు వీడు అనేది నిలబెట్టు. నీ కార్యకర్తని అన్నదమ్ములు అనుకుంటా. నన్ను తిట్టు, రే అని తిట్టు, నన్ను వేరే విధంగా తిట్టు, నేను ఒప్పుకుంటా. నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం. నా కార్యకర్తలు దైవంతో సమానం. వాడు వీడు అని మాట్లాడద్దు. కార్యకర్తలు ఎందుకురా ఉన్నామని అనిపిస్తుంటా. నువ్వు గెలిస్తే కదా నీ రాజకీయం ఉంటేనే కదా నీకు రాజకీయ సమాప్తి అయిపోయింది భాస్కర్ రెడ్డి. ఈరోజు చెప్తున్నా, ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పిపోతున్నా, నీకు రాజకీయానికి చరిత్ర పునాది పడిపోయింది. నువ్వు ఎప్పుడైతే అడ్డదిడ్డంగా ఇంకా మారకుండా ప్రవర్తిస్తున్నావో దేవుడు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు నిన్ను. కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాలు చెందుతున్నాం మనం. 10 మందికి సాయం చేయాలి తప్పించి ఉన్నది లేనిది ఉన్నట్లు మాట్లాడేది కాదు. నేను క్వారీలో ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా నేను మాట్లాడాను అంటున్నావు. ప్రసాద్ అనే వ్యక్తికి నేను ఫోన్ చేశా, నా జోలికి వస్తున్నాడు అతను, బాగుండదని చెప్పు, నేను కానీ కలబెట్టినానంటే వేరే విధంగా పోతుందని చెప్తే ఎక్కడ లేని ప్రమాణాలు చేశాడు. నాకు సంబంధం లేదన్నా మంత్రినా చెప్పు నన్ను అడుక్కున్నావు. నువ్వు వ్యక్తి ఈరోజు ప్రసాద్ ద్వారా అంటున్నావు, రే భాస్కర్ రెడ్డి నువ్వేమిరా తింటావు రే, రోజుకొక మాట మాట్లాడతావు, ఏరా తింటావు రే. నా వల్ల కావట్లేదురా, నాకు ఇరిటేషన్ కాదు ప్రెస్టేషన్ కాదురా, బాధ. ఒక 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇట్లా తప్పులు చెప్తావా నువ్వు? ఇట్లా తప్పులు చెప్తావా? చాలా తప్పు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు ఉంటాడు, నిన్ను గ్యారెంటీ శిక్షిస్తాడు. నీకైతే రాజకీయ సమాప్తి అయితే గ్యారంటీ. రాజకీయం అనేది సమాధి అవుతుంది. నీ వల్ల నీ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. నిన్ను నమ్మిన వైసీపీ కార్యకర్తలు బాధపడుతారు. ఇటువంటి వ్యక్తితో మేము చేసామని. నువ్వు కరెక్ట్ అయిన వ్యక్తి అయితే ఈ 5 సంవత్సరాల్లో నీ వైసీపీ కుటుంబ సభ్యులు ఈరోజు నాకు ఎందుకు సాయం చేశారు? సాయం అంటే ఓటేశారు. నా వెనకాల తిరగల ఓటేశారు. నా తిరగకపోయినా నాకు ఓటేశారు. ఈరోజు 43,852 ఓట్లు వచ్చిందంటే ఆలోచించు భాస్కర్ రెడ్డి. నేను నటించలా. నా కాలు దిగినా నీ కాలు చూపిస్తా, నా కాలు ఎంత వాసింది ఇంకా చూపిస్తా. నేను నీలాగా నటించను. చెప్పావు తమిళనాడులో ఎత్తుకుమే కొట్టారని, నీ తమిళనాడులో ఎవరు కొట్లా. నువ్వు నటించి ఇప్పుడే చెప్పాను సత్యహరిచంద్రుడు అనిపించుకోవాలి నువ్వు చేసినావు. ఏ అధికారి నిన్ను కొట్లా. ఆ రోజు నువ్వు బస్సులో ప్రవర్తించే తీరు ఈ రోజుగా ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు తెలియదు. ఆయన ఇప్పుడు డిఎస్పీ అయినారు, ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఆ రోజు ఇన్స్పెక్టర్గా ఉన్నారు, పలమనేరు రూరల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు శ్రీనివాసులు గారిని. నీ నటన మొత్తం వీడియో తీశాడు. నేను మొన్న ఎలక్షన్ అప్పుడు ట్రై చేశా, ఆయన దొరకలా. లేదంటే ఆ నటన మొత్తం ఇచ్చుంటా, నీకు ఇప్పుడు ఇస్తా. అది కూడా వీడియో ఆడపోదు. నువ్వు ఏ విధంగా జుట్టు పీక్కున్నావు, ఏ విధంగా కొట్టుకున్నావు, ఏ విధంగా కానిస్టేబుల్ పక్కన ఏఆర్ కానిస్టేబుల్ కొరికినావు, ఏ విధంగా ట్యాబ్లెట్ అన్ని నోట్లో వేసుకున్న అన్ని వీడియోలు ఉంది వాళ్ళ దగ్గర. ఆ రోజు ఎస్పీ గారు ఇప్పుడు కూడా ఉన్నారు. నీ నటన అంతా ఉంది. ఊరికే పాపం అధికారులను నిందించొద్దు. నువ్వు చెప్పినా దొంగ ఓట్లో నువ్వు చేసింది నిజం. అది 100%. నువ్వు ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా నేను వదలను. నా పైన చంపాలనుకున్నావు, అది నిన్ను వదలు. నా తర్వాత నా కుమారుడి పైన దాడి చేయాలనుకున్నారు, అది వదలం. ఇవన్నీ నిజం. ఇవన్నీ 100% నిజం. నీకు చెప్తున్నా. కాదండి, విజయసాయి రెడ్డి గారు డైవర్షన్ కాదండి. ఇతను చేస్తూ ఉండేది ఏమంటే కాదండి, విజయసాయి రెడ్డి గారు డైవర్షన్ కంటే కూడా ఇతను డైవర్షన్ ఏమంటే తుంగనూరులో పెద్దిరెడ్డిని కొడతా ఉన్నారు, చంద్రగిరిలో నన్ను కొట్లా, నన్ను అడ్డగిస్తే నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నన్ను తరిమేసినాడు. మీరు చూసుంటారో లేదో, వైఎస్ఆర్ వర్ధంతికి ఎప్పుడు కానీ ఆయన ముందు పోయి ఉండేవాడు, మొత్తం అలంకారం చేసి ఆయనే కనపడేవాడు. ఈసారి ఎక్కడైనా వైఎస్ఆర్ వర్ధంతులు కనపడినాడు జగన్మోహన్ రెడ్డి వెనకాల?
రావద్దని వేసినాడు జగన్మోహన్ రెడ్డి. అది రావద్దని దానికి ఈ విధంగా డైవర్షన్, ఇదొక డైవర్షన్. నన్ను ఈ విధంగా రెచ్చగొడితే నానిని మళ్ళీ అందరూ అడ్డం పడతారు, కొడతారు. నేను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందొచ్చి నిన్ను కుక్క కూడా నీకు అడ్డం రాదురా. రే భాస్కర్ రెడ్డి, నీకు అది కుక్క అనేది విశ్వాసం, అది కూడా పలచకూడదు, అది కూడా నీకు అడ్డం రాదు. నీకు పోతే నేనే దారి వదిలేస్తాను, నేను పంపిస్తా. నిన్నేం చేయు, నువ్వు డౌటే పడొద్దు. నీ పైన చిన్న ఇది కూడా చేయదు. నేను న్యాయపరంగా పోరాడతా తప్పించి నీ పైన చిన్న దాడి జరగదు. నువ్వు రాష్ట్ర నాయకుడు అయ్యేదే వదిలే, అది నువ్వు జీవితంలో జరగదు. ఎందుకంటే నువ్వు రాష్ట్ర నాయకుడు కాదనేది అందరికీ తెలుసు. ఏదో నువ్వు చెప్పినటువంటి తాయిలాల వల్ల ఇంకో దానివల్ల రాష్ట్రంలో నీ నాయకత్వం నేను నమ్మి కోట్లు సర్వేలు అని చెప్పి డబ్బులు తినేసినావు. పక్క రాష్ట్రంలో కోట్లు సర్వేలు అని చెప్పి తినేసినావు. అందరూ తెలుసుకున్నారు నీ కథ ఏమని. ఇప్పుడు తెలుసుకొని తెలంగాణకు పోవట్లా, ఈ పక్క ఆంధ్రాకు పోవట్లా. ఇప్పుడే బెంగళూరు భిక్షాన పోయినావు. బెంగళూరులో కూడా తెలుస్తుంది. ఆయన ఒక ఎమ్మెల్యే గారు పాపం నమ్మున్నాడు, పీనాకు సంబంధించి దాసరవల్లికి పీనాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు నమ్మి ఇతను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద అతనికి నీ బాగోత ఎత్తుకుని ఇస్తా, ఆయన ఇతను నమ్మినోడు అందరూ ముంచినాడు అనేసి. ఇంకోటి అన్నాడు ఆయన, మంచి పాయింట్ చెప్పారండి. నాని నమ్మొద్దని. దేనికయ్యా భాస్కర్ రెడ్డి నమ్మొద్దు? నమ్మినోడు నేను మోసం చేసినానా? నువ్వు నమ్మిన గురు కరుణాకర్ రెడ్డిని మోసం చేశావు. కరుణాకర్ రెడ్డి రికమెండేషన్ చేసి అరుణక్క దగ్గర టికెట్ తీయించినావు. అరుణక్క కాళ్ళు పట్టుకున్నావు, కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. వాళ్ళిద్దరిని మోసం చేశావు. నీ రాజకీయ గురు ఇంకో గురు మీడియాలో ఉన్నాడు ఎర్రంరెడ్డి గారు, ఆయన్ని మోసం చేశావు. 5 సంవత్సరాలు వాడుకున్న ఎర్రంరెడ్డి గారిని మోసం చేసినావు ఎర్రంరెడ్డి గారిని. దాని తర్వాత విజయసాయిరెడ్డి కాళ్ళు పట్టుకున్నావు, విజయసాయిరెడ్డిని తొక్కినావు, లేనిది పొంది చెప్పావు. వీటన్నిటికంటే కూడా 2014 ఎలక్షన్కి 2019 ఎలక్షన్కి 2014 కాదు 2016 నుంచి 19-23 వరకు నీకు ఆర్థికంగా ఉన్నటువంటి నెల్లూరు ప్రెసిడెంట్ ఎంపీ గారు వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ముంచినావు. ఆయన కాళ్ళకు దండం పెట్టావు. ఆయన ద్వారా కోళ్ళ ఫామ్ కొనుక్కున్నావు. ఆయన ద్వారా ప్రతి నెల వెంకటేశ్వమి కేవీఎస్కి డబ్బులు తెచ్చుకున్నావు, ఆయన ముంచావు. దాని తర్వాత సజ్జల్ గారు తెరిపినావు, ఆయన ముంచావు. లాస్ట్కి భారతీ గారు తెరిపినావు, ఆయన ముంచావు. నీ నటన, నీ బుద్ధి ఇంతే భాస్కర్ రెడ్డి. ఇంకా చాలా మంది ఉన్నారు జన చైతన్యంలో నీతో పాటు, గుర్తుందా లేదో, నీతో పాటు గత ఎలక్షన్లో 2019లో నీకు క్లోజ్గా ఉన్నట్టు 30 మంది స్నేహితులు పనిచేశారు. ఈ ఎలక్షన్లో ఎవడైనా నీ వెనకాల పనిచేసిన 3-4 తెప్పించి అందరిని ముంచినావు. నీలాగా ఎవడు మోసం చేయడు భాస్కర్ రెడ్డి, నీలాగా ఎవడు మోసం చేయడు. నీలాగా తెలుగుదేశం పార్టీ ఉంటే గోపాలకృష్ణారెడ్డి గారినో లేదంటే ఇంకో పేర్లు వద్దులేండి, మా ఎమ్మెల్యేలు ఎవరితో ప్రెసిడెంట్ మాట్లాడాడండి, అడుక్కున్నాడండి, పేర్లు చెప్పకూడదు. నీలా నేను ప్రవర్తించను. సచ్చినా బతికినా పులివర్తి నాని నిజాయితీగా వైట్ కలర్గా బతుకుతా, సస్తే కూడా రెడీ. వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలను, వైసీపీకి సంబంధించి మంత్రి కాళ్ళు కూడా పట్టుకోను, అవసరమే లేదు. నేను ఈరోజు చెప్తా ఉండా, నా క్వారీలు నా ఆస్తులు పనిచేసిన మీకు దేవుడు సాక్ష్యం చెప్తున్నా. 5,000 రూపాయలు డీజిల్ లేకుండా ఆస్తులు పడినా, 5,000 రూపాయలు. నా ఫ్యాక్టరీలు రైట్ చేశాడు, నా క్వారీలు మూసాడు. 5,000 రూపాయలు డీజిల్ లేకపోతే నా బంగారం, మా భార్య బంగారం గోల్డ్ పెట్టి మేము చేసాం. 3 నెలలు రన్ చేసాం. బయట ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు, చెప్తే నేను బాధ అంతా. ఆ విధంగా బాధపడినాం. కోర్టుకు సంబంధించిన అడ్వకేట్ ఫీజులు ఇవ్వాలన్నా కూడా నా బంగారం, మా భార్య బంగారం పెట్టి తాకత్తు పెట్టించాం. మళ్ళీ ఆస్తులు అమ్మి అన్నీ కట్టుకున్నాం. మేము ఆ విధంగా వచ్చాం. ఏ పెద్దిరెడ్డి కాదు, ఏ రెడ్డి కూడా నేను కాలు పట్టుకోవాల్సి కర్మలా సస్తే ఉంటా, లేదంటే నాకు నిజాయితీగా ఉండేవాడు మా పెద్ద ఆయన, మా చిన్న ఆయన. మధ్యలో ఎందుకయ్యా కిలారి రాజేష్ లాగుతావు? ఎందుకయ్యా లాగుతావు? నీలాగా ఇంకో బ్రోకర్ పని చేస్తూ ఉన్నాడు, మా వాళ్ళు లాగుతూ ఉండవా? నీతి నిజాతీయ మా వాళ్ళంతా. నీకు పదవి ఇచ్చేసాను. నేను ఈరోజు చెప్తున్నా, నాకు పదవి ఎమ్మెల్యే, నీకు చెప్తున్నా ఎమ్మెల్యే పదవితో నేను చేస్తాను. నేను ఏ పదవి అడగలా. నాకు వెంకటేశ్వర స్వామి దగ్గర ఎదురుగా చెప్తున్నా, ఏది ఇచ్చినా, ఏ పదవి ఇచ్చినా న్యాయం చేస్తా. నీలాగా అడ్డదారి చేయను. సార్ మీరు కరెక్ట్ పాయింట్ అడిగి సార్. కేవీఎస్ బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్నాడు సార్. నడవలూరు చక్రపాణి రెడ్డి గారి బిల్డింగ్ సార్ అది. నడవలూరు చక్రపాణి రెడ్డి అనే వ్యక్తి పక్కా వైసీపీ సార్. అతను 2019లో సాయం చేసినాడు సార్. చక్రపాణి కాదు, కోదండపాణి రెడ్డి గారు. ఆయన బిల్డింగ్ ఆక్యుపై చేసుకున్నాడు. కోర్టులో వస్తే కూడా ఆయనకి ఇంతవరకు ఖాళీ చేయాల. కేవీఎస్ సంస్థ అనేది బోగస్. కేవీఎస్ సంస్థ అనేది ఒక వెంకటేశ్వర స్వామి గుడి పెట్టుకొని దాంట్లో డబ్బులు తింటా ఉన్నాడు. నేను తిరుచానూరులో డోర్ టు డోర్ పోయినప్పుడు
వేద పాఠశాల పనిచేసే ఒకరు చెప్పారు ఎవరో, నెలకు 17,000 19 లక్షలు అవుతా ఉంటే 25 40 30 లక్షలు రాస్తున్నాడు. మా వల్ల కాలేదని అవన్నీ చెప్పకూడదు, ఒక పైన నింద మోపకూడదు. ఇంకా చాలా ఉన్నాయి సార్. చంద్రగిరిలో గత 5 ఏళ్ళుగా ప్రభుత్వ భూమి కబ్జా అయిందని చెప్పి చంద్రబాబు మన స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు సూరప్పకసం కాడ 9 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి కబ్జా చేస్తారు. అంటే ఎవరై ఉంటారు కబ్జా వీరుడు ఎవరు సార్? మీకు అందరికి దండం. భాస్కర్ రెడ్డి చెప్పే మాటలకు మీరు భయపడాల్సిన పనిలా, మనం ఎక్కడ తప్పు చేయట్లా. ఈరోజు ఉన్న అధికారులు కూడా చెప్తున్నా, భాస్కర్ రెడ్డికి ఏపిచ్చినట్టు అధికారులు కూడా ఉన్నారు ఇక్కడ. వచ్చిన నెలలో నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానో చెప్పండి. నేను నీతి నిజాయితీకి అడుగుతున్నా. తుడాకు సంబంధించింది ఈరోజు కాదు నేను అడిగింది, 2023వ తేదీ 23వ సంవత్సరంలో 7వ నెలలో లేదా 8వ నెలలో ఆ రోజే రైట్ ఇన్ఫర్మేషన్ కట్టా. ఈకపోతే దాని తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ కట్టకపోతే నీకు సంబంధించిన సమాచార శాఖ కమిషనర్ కట్టా. అది ఈకపోతే కోర్టుకి వేసా. దాని ద్వారా నేను సమాచార శాఖ ద్వారా కోర్టు ద్వారా మీ అధికారులు తెచ్చి నాకు నువ్వు తుడాలా చేసినట్టు అవినీతి లిస్టు మొత్తం ఇచ్చారు. నీలాగా ఈరోజు అధికారులపైన బలిపేసి చేసి నువ్వు తప్పించుకోవాలని నేను చేయలే. మొన్న కూడా మాట్లాడినా ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడినావు? ఏదైనా బిల్లులు శాంక్షన్ చేయాలంటే నేను చెప్పలేదు, తుడా వీసీ ఉంటాడని. చేపించింది నువ్వు. తుడా ఫండ్స్ని ఎంపీడీఓలకు బదలాయించింది నువ్వు. ఎంపీడీఓ ఖాతాల నుంచి నువ్వు నీ సీఎంఆర్ఎఫ్ ద్వారా కమిషన్ తీసుకొని వర్కులు చేసి నువ్వు ఈరోజు అధికారులను బలిపేసి చేస్తూ ఉన్నావు. నా క్వారీకి ఏం చేయలేదన్నావు. ఇక్కడే ఉంది చూడు సాక్ష్యం. రే భాస్కర్ రెడ్డి చూడరా సాక్ష్యం, రై చూడరా, చూడు 50 కోట్ల పెనాల్టీ. కోర్టు వారానికంతా ఇంటిని ఆర్డర్ ఇచ్చింది. అంటే అధికారులు కోర్టు కూడా నువ్వు మీ నాన్న మా నాన్న న్యాయ వ్యవస్థ నువ్వు చేసిన తప్పు, మీరు ప్రవర్తించిన తప్పు, మంత్రి ఉండొచ్చు నువ్వు ఉండొచ్చు, మీ ఇద్దరు చేసిన తప్పు అని చెప్పి కోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. మేజర్ మినరల్ మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఇదండి. ఇది మైన్స్ ఇదండి, ఇది మైన్స్ డిమాండ్ లిస్టు, ఇది వచ్చి కోర్టు ఆర్డరు. మేజర్ మినరల్ యాక్ట్ ప్రకారం మైనర్ మినరల్ యాక్ట్ ప్రకారం ఏడీఎంజీకి 5 లక్షల రూపాయలు పెనేసి పెనాల్టీ లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నాకు ఒకటి వచ్చింది. ఆ రోజు వేసినటువంటి గొట్టిపాటి రవీణ గారు కానీ, ఆ రోజు వేసినటువంటి ఒంగోలు కనిగిరి ఎక్స్ఎమ్మెల్యే గారు, పేరు మర్చిపోయిన ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ, నాకు కానీ మాకందరికి కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది. నువ్వేదో పెద్ద చరిత్రను రా, కాణిపాకంలో మొత్తం పెద్దిరెడ్డితో అడ్జస్ట్ అయినా లేదురా. నేను మీ ద్వారా చెప్తున్నా, కాణిపాకంలో కూడా సిద్ధం. పెద్దిరెడ్డితో నేను అడ్జస్ట్ అయినాడనే, పెద్దిరెడ్డి నా సాయం చేసినాడంటే ఎప్పుడు పిలిచి నేను వస్తా. పెద్దిరెడ్డి గారితో, పెద్దిరెడ్డి అనే వ్యక్తితో, మంత్రితో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తితో నా రాజకీయంలో మాట్లాడింది 2 సార్లు ఎయిర్పోర్ట్లో. ఇంతవరకు ఎక్కడ మాట్లాడాల. నేను మీ ద్వారా చెప్తా, పోలీస్ అధికారులకు కూడా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి అతను చుట్టుపక్కల ఉన్నట్టు ఎవరితోనైనా పర్వాలా, నా నెంబర్ అయినా నా కుమారుడి నెంబర్ అయినా ఎవరిదైనా నెంబర్ తీసుకొని చేసుకోవచ్చు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళ చరిత్రగా నేను రెడీ. ఊరికే ఎదిగే వ్యక్తి పైన ముద్ర వేయాలి, నానికేదో వచ్చేసిన పదవి, నాని ఏదో చేస్తాడు, నువ్వు భయపడి ఊరికి నింద రాజకీయాలు మోపొద్దు భాస్కర్ రెడ్డి. నీలాగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఆ రోజు గోపాలకృష్ణారెడ్డిని కాళ్ళు పట్టుకొని 2014లో బయటపడిన వ్యక్తి నువ్వు. ఈరోజు స్వర్గీయ గోపాలకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఆయన ఉంటే చెప్తారు. మా గురువు మాకు ఇదని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకొని 2014 నుంచి 16 వరకు బయటపడిన వ్యక్తి నువ్వు. నీలాగా చేసే వ్యక్తి అందరిపై నిద్ర మోపినావంటే బాగుండదు భాస్కర్ రెడ్డి. దేవుడు అనేవాడు నీకు ఈరోజు చెప్తున్నా, దేవుడు అనేవాడు ఉన్నాడు. నీకు జీవితంలో రాజకీయం ఉండదు. నేను ఈరోజు చెప్తున్నా, నీ రాజకీయ సమాప్తి చేసేంతవరకు నేను బతికే ఉంటా. నీ రాజకీయం అనేది ఉండదు. నేను చెప్తున్నా ఈరోజు నువ్వు ఎక్కడైనా సరే నీ రాజకీయం అనేది అంతవరకు ఉండను. నేను సంబంధం లేని వ్యక్తుల్ని పార్టీలో, నాకు ప్రతి పార్టీలో 5 మంది 10 మంది ఉంటే అటువంటి వ్యక్తిని లాగుతున్నావు రోడ్డుకి వాంటెడ్గా. నీలాగా భారతీ గారు బామర్దికి, భారతీ గారు తమ్ముడికి 15 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉండే తిరుచానూరులో నేల తీయించేసి నువ్వు మబ్బి పట్ల. నీలాగా డైమండ్ నెక్లెస్ ఎత్తుకుపోయిలా. నీలాగా ఇక్కడున్న తుడాలు అధికారులతో తెప్పించి వెలుగు తీసి నీ కోట్ వేసుకొని లోకా ద్వారా ఇక్కడున్న వర్తక బంగారంగిల్లో డబ్బు కట్టి డైమండ్ నెక్లెస్ ఎత్తుకుని చేయలా. నీలాగా కాదు. ఇంకా చెప్పా, నిన్న 5 సంవత్సరాల తర్వాత నేను స్వామివారి మొక్కుకొని వచ్చా.
19వ తారీఖు మే 19వ సంవత్సరం మే 24వ తారీఖు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మొక్కుని వచ్చా. స్వామి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, మళ్ళా తర్వాత ఎమ్మెల్యేగా నన్ను గెలిపించు స్వామి, గెలిపించిన వెంటనే నేను నడుచుకొని వచ్చి పొర్రు దండాలు పెట్టి నీ మొక్కు గుండు తీసుకుంటాను మొక్క. దాని మాట ప్రకారం 5 సంవత్సరాల ఒకటిన్నర నెల వెంకటేశ్వర స్వామికి పోలా. నేను ఎక్కడున్నా నామాలు చూసి దండం పెట్టుకునేవాను రోజు. నన్ను కరుణించి నన్ను తీసుకో, నీకు నా మొక్కుబడి తీర్చు స్వామిని దండం పెట్టేవాడిని. అందరూ గెలిచిన తర్వాత అందరూ కొండకు పోయినా నేను పోలేని పరిస్థితి. దానికి కారణం నువ్వు నీ కుటుంబ సభ్యులు. నువ్వు నీ కుటుంబ సభ్యులు దేవుని కూడా దర్శనం చేసుకోలేకపోయినా. దేవుడి యొక్క సంబంధించిన నేనేదో మొక్కుబడి, ఆ మొక్కుబడి కూడా సగం తీర్చుకోలేని పరిస్థితి. కాలు ఎక్కితే కాలు వద్దు డాక్టర్లు వద్దుతే నట్టనన్నావు. ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను. నా కాలు నిన్న కట్టిప్పారు, షూ, అందుకే మీకోసం షూ వేసుకొని రాలేదు, చెప్పులు వేసుకొని వచ్చా, చూపిస్తా. కాలు ఇంకా ఎంత స్వెల్లింగ్ ఉంది మీరే చూడండి. పొర్లు దండాలు పెట్టి నన్ను దండం పెడితే స్థానికంగా ఉన్న 6 మండలాలకు సంబంధించిన వాళ్ళు, మండలానికి 5 మంది 10 మంది నెల రోజుల ముందే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎమ్మెల్యేల దగ్గర లెటర్లు తీసుకుని వాళ్ళు వచ్చితే నీ బులుగు దీంట్లో నువ్వు చెప్పావు. నీలాగా చేయని భాస్కర్ తప్పు నేను ఎప్పుడు. మాకు చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానాన్ని పవిత్రమైన స్థలంగా చూపించాడు, మేము కాళ్ళకు దండం పెడతాం. నేను నా కుటుంబ సభ్యులు దర్శనానికి వెళ్ళాం. స్థానికంగా లీడర్లంతా ప్రతి ఒక్క ఎమ్మెల్యే సిఫార్సు తీసుకుని వచ్చారు. రేపు కూడా నీ ప్రతి ఒక్కరు ఏ ఎమ్మెల్యేని అడిగితే సిఫార్సు ఇస్తారు. ఒక లెటర్కి 6 మంది 7 మంది ఇస్తారు. ఆ సిఫార్సు ప్రకారం వెళ్ళారు. కానీ నీలాగా 50 మందిని 200 మందిని పెట్టలా. నీ కుటుంబ సభ్యులాగా అమ్మలా టికెట్లు. నేను చెప్పాలి చాలా బాగోతుంది. నీ కుటుంబ సభ్యుల్లాగా అభిషేకాలు అమ్మలా. నీలాగా టీవీఎస్ కంపెనీ చైర్మన్కి బోర్డు ఇప్పిస్తానని కోట్లు దొబ్బేలా. టీవీఎస్ కంపెనీ ఆయన చనిపోయినాడు, ఈరోజు ఆయన కొడుకున్నాడు. కొడుకు ద్వారా వస్తువుల్లో నువ్వు ప్లాంట్ పెట్టుకోవాలని నీలాగా 300 కోట్లు దర్శనాలు చేపించి 300 కోట్లు పెట్టి నీకు ఈరోజు చేయలా. వాళ్ళ దగ్గరికి వెళ్తా, నీ భాగవతం ఎత్తి వాళ్ళ దగ్గర టీవీఎస్ కంపెనీకి ఇస్తా, వారంలో ఇస్తా నీ భాగవతం అంతా. నిన్ను వదలను భాస్కర్ రెడ్డి, నువ్వేమేమి చేసినావు తప్పులు అందరికి ఇస్తా. ఈరోజు బతికున్నారు టీవీఎస్ కంపెనీ కొడుకు. 5 సంవత్సరాలు ఎన్ని లక్షలు వసూలు చేసినా నా దగ్గర ఉంది లిస్టు. ఎన్ని కోట్లు వాళ్ళ దగ్గర తీసినా లిస్టు ఉంది అందరి దగ్గర. వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే అంత పరమ భక్తులు టీవీఎస్ కంపెనీ వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా మోసం నీలా మేము చేయం వెంకటేశ్వర స్వామిని. మాకు భక్తి, పైన రాజకీయాలు మాట్లాడాం, చెప్పులు వేసుకోం, నీలాగా దండం పెట్టుకొని రాం, మొక్కుకొని పోతాం. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, ఒకటే అధికారులు నేను మళ్ళా చెప్తున్నా, నీ బెదిరింపులు ఎవరి దగ్గర పెట్టుకో. ఈ పులివర్తి నాని కానీ పులివర్తి నాని కుటుంబం దగ్గర పెట్టుకోవద్దు. 100% నువ్వు జైలుకి పోయేది ఖాయం. నేను క్లారిటీ ఇస్తా ఉండా. ఎందుకంటే అప్పుడే చెప్పాడు ఒక వీడియో వేసి, నాని నటన అని 14వ తేదీ. మీ ద్వారా అడుగుతున్నా, పోలీస్ అధికారుల చేతిలోకి రాని ఆ వీడియో ఏ విధంగా యూనివర్సిటీ నుంచి వచ్చిందో ఒకసారి పోలీస్ అధికారులను కొడుతున్న దానిపైన ఎంక్వైరీ చేయమని. పోలీస్ అధికారులే ఎంక్వైరీలో ఆ వీడియో దొరకల. ఆ ఫుటేజ్ ఏ ఫుటేజు? నేను దిగిన వెంటనే, నన్ను గుద్దిన వెంటనే, నన్ను కొట్టి చంపాలనుకున్న వెంటనే నా డ్రైవర్లు ఎత్తుకొని పోయి వెహికల్ దిగితే నా భార్య వచ్చింది. ఆమె ప్రెస్ మీట్ ఇస్తాను, నేను వెహికల్లో ఉంటే నా కాలు అప్పుడు వచ్చి, ఎప్పుడైనా మీరు తెలుసు కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు 1 or 2 hours ఎవరికి తెలియదు, ఏం తెలియదు. ఫుల్గా ఇరిగిపోయి పక్కన వస్తే తప్పించి తెలియదు. క్రాక్ అయినప్పుడు తెలియదు. నేను నడిచినప్పుడు బాగుందని చూపించినావు. పోలీస్ అధికారులకి అది దొరకలా, నీకు ఎట్లా దొరికింది అంటే నువ్వు ఏ విధంగా అధికార యంత్రాంగాన్ని నువ్వు వాడుకున్నావు దీనికి నిదర్శనం. మీ ద్వారా పోలీస్ శాఖ అధికారులకు చెప్తున్నా, ఆ వీడియో ఇచ్చినటువంటి ఏ అధికారిని మీరు దానిపైన ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీలో ఎవడిచ్చారో అతని పైన చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కూడా కోరుకుంటున్నా. ఇది ముఖ్యమైన పాయింట్ అండి. ఇంకొకటి, మా ఎప్పుడే ఫస్టే చెప్పా, నీ కార్యకర్తలను ఎవరు కొట్టలేదు భాస్కర్ రెడ్డి. గతంలో ఏదైనా మా కార్యాలను కొట్టుంటేనో లేదు, నీ గంజా బ్యాచ్ కొట్టుకున్నారు. అక్కడక్కడ నీ గంజా బ్యాచ్ ఉంది కదా, మా పైన పంపించాలని. నీ గంజా బ్యాచ్ కొట్టుకునేది మాకైనా చెప్తున్నా. నువ్వు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు ఆయన ప్రెస్ క్లబ్లో కూర్చున్నాడు. రైట్ సైడ్ వచ్చే కేసులనైనా, లెఫ్ట్ సైడ్ అని చిన్ని అనైనా, నా పైన దాడి జరిగిన రోజు నేను వస్తా ఉంటే గేట్ బయట అతనే ఉన్నాడు. కేసులు అనే వ్యక్తే ఉన్నాడు. ఉంటే మా వాళ్ళు పట్టుకోకపోతే అతనికి సంబంధం లేదు పంపించమని చెప్పిన వ్యక్తి. కేసులు కావాలి రమ్మనండి, అడగండి. దాడి చేయాలంటే అప్పుడే చేస్తుంటారు మా వాళ్ళు. నేను అడ్డం పడినా, అతనికి సంబంధం లేదు,
అతని సంబంధం లేదు, నేను చూపించా. నీ పక్కన ఇంకో లెఫ్ట్ నుంచి ఉన్నాడు చిన్ని యాదవ్, వెంకటపతి నగర్ సర్పంచ్, కూచివారిపల్లిలో అర్ధరాత్రి 11:30 గలాట జరిగితే అతను అక్కడ స్పాట్కి వచ్చాడు. సీసీ ఫుటేజ్ ఉంది. నీకు చిన్ని యాదవ్ని అడుగు. బడిసూద్ యాదవ్ చూశాడు నాతో పాటు ఆడున్న శానంబడి సురేష్ రెడ్డి గారు చూశారు, ఆడున్న పోలీస్ అధికారులు చూశారు. మా వాళ్ళు చెప్తే అతని సంబంధం లేదో వచ్చి ఉంటాడు, పంపించండి అని చెప్పా.